మండల చింతపల్లి మండల హెచ్జిఎఫ్ క్రీడలు ఈరోజు జెడ్పీహెచ్ఎస్ చింతపల్లి పాఠశాలలో ఘనంగా ప్రారంభం చేసుకొని అంతే ఘనంగా ముగించుకోవడం జరుగుతుంది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి మండల ఎంఈఓ గారికి, స్థానిక పాఠశాల హెడ్ మాస్టర్ లక్ష్మీ మేడం గారికి ప్రత్యేకంగా మా పీడీలందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి వీడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి దాత నల్ల రఘుమారెడ్డి గారికి క్రీడాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడికి మరి ఒక ముఖ్య అతిథి వచ్చేసి ఉన్నారు, సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలి యాదగిరి గారు. వారు మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని గవర్నమెంట్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి, పేద విద్యార్థులు చదువుకు దూరం కావద్దు అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన దేవరకొండ డివిజన్ లో. అలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడికి కూడా రావడం జరిగింది. ఒక్క రోజు ముందుగానే మా పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ లేవనగానే వెంటనే 24 గంటల స్పోర్ట్స్ కిట్ కూడా అందించడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున, మా పాఠశాల బృందం అందరి తరఫున కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా సార్, మీరు ఈ మండలంలో ఎక్కువ స్ట్రెంత్ ఉన్న పాఠశాలలు ఉన్నాయి, తక్కువ స్ట్రెంత్ ఉన్న పాఠశాల నుంచి కూడా ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనే పాఠశాలలు ఉన్నాయి. అటువంటి పాఠశాల పిల్లలకు, పేద విద్యార్థులైన పిల్లలకు కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ వాళ్ళకు ప్రోత్సహించాల్సిందిగా. ఇక్కడి నుంచి మీరు మా విద్యార్థులు సెలెక్ట్ అయ్యి రేపు దేవరకొండ నియోజకవర్గ స్థాయి క్రీడలకు వెళ్తా ఉన్నారు. మరి వారికి కూడా ఏదైనా ఖచ్చితమైనటువంటి ప్రోత్సాహం అందించాలి మీ సిఎస్ ఫౌండేషన్ నుంచి అని మనసావారా మా పీటీలు అందరి తరఫున కోరుకుంటా ఉన్నా. మరొకసారి మీరు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీ ఇక్కడికి రావడం వల్ల ఎంతో మంది విద్యార్థులకు ఒక ప్రోత్సాహకం అందింది. తర్వాత మా చింతపల్లి మండలాన్ని అన్నింటిలో ముందుంచాలి, మా చింతపల్లి మండలాన్ని మీరు దత్తత తీసుకోవాలని మా పీడీలందరి తరఫున మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.